ఎగ్తో మీకు 2 రెసిపీస్ చెప్తాను, ట్రై చేయండి. అప్పుడప్పుడు పిల్లలకి ఎగ్ని ఇలా చేసి ఇవ్వండి. కారం కొద్దిగా ఒక బౌల్లో కొంచెం కారం తీసుకోండి. కారంతో పాటు సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్, కొంచెం పెప్పర్ పొడిని తీసుకోండి. వాటి 4ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇంకా వీళ్ళైతే పిల్లలకు సర్ది అలా ఉన్నా కానీ ఇలా ఎగ్ నైట్ టైంలో ఇలా తినబెట్టేసి పడుకుంటే వాళ్ళకు తగ్గిపోతుందండి. మనం ఎగ్ని ఇలా కట్ చేసేసుకోండి. మీకు 4 పీసెస్ కానీ 2 పీసెస్ కానీ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని దానిపైన చల్లండి. అంతే అండి. ఇదైతే పిల్లలు ఆడుకుంటూ బాగా తినేస్తారు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ కూడా చెప్తాను, ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎగ్ బాయిల్ తోటి ఒక ఈజీ రెసిపీ చెప్తున్నాను. అది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ని బాయిల్ చేసుకొని ఈ మధ్యలో నుంచి ఒక మధ్యలో నుంచి కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ని కట్ చేసేసుకోండి. దీనికి చాలా ఈజీ ఉంటుంది. కావాల్సింది లెమన్, మెంతులు, జీలకర్ర పొడి, సాల్ట్, కారం, ఆయిల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మీకు కనుక ఎక్కువగా, మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆయిల్ ఎక్కువ తీసుకోండి. ఇందులో జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, అది మీ చాయిస్ అనేది, మెంతులు అనేది వేసుకోవాలి. పసుపు, సాల్ట్, కారం అండ్ మెంతులు, జీలకర్ర పొడి వేసుకొని ఆయిల్లో కొంచెం కుక్ అయిన తర్వాత మీరు కట్ చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసి మామూలుగా స్పూన్తో కాకుండా మామూలుగా ఇట్లా అనండి. గిన్నెతో ఇట్లా చేయండి, షేక్ చేయండి. లెమన్ని కట్ చేసుకొని రసాన్ని కూడా అందులో వేయండి. ఇలా లెమన్ రసం వేయడం వల్ల అది గ్రేవీగా మారుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇలా పిల్లలకు చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎగ్ పులుసు, ఇది లెమన్ పులుసు, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు చాలా ఈజీ మెథడ్లో చాలా చిన్న ఈజీ రెసిపీస్ చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.